గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్. ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించే క్రమంలో చాలామంది ఎదురు చూస్తుంటారండి. వాళ్ళు బాగా చదువుకుంటారు, ఖాళీగా ఉన్న సమయంలో డబ్బులు సంపాదించాలని ఆన్లైన్లో ఎలాగ డబ్బులు సంపాదించాలని తెలుసుకోవడానికి మనీ ఎక్స్పర్ట్ గాదే బాలాజీ గారు మనతో పాటు ఉన్నారు. బాలాజీ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నేను బాలాజీ అంటే పెద్ద అబ్బాయి అనుకుని తెలిస్తే యంగస్టార్ అనమాట ఇది. అయితే ఈ ఆన్లైన్లో ఎలాగా డబ్బులు సంపాదించాలి, కొంతమంది ఏమంటున్నారంటే ఈ రీసేల్ అంటున్నారు. రీసేల్ ద్వారా డబ్బులు సంపాదించే క్రమంలో అసలు ఏంటి, ఎలాగ సంపాదించాలి ఒకసారి చెప్పండి మాకు. యాక్చువల్గా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. రీసెల్లింగ్ అంటే మన ప్రొడక్ట్స్ని సెల్ చేయడం. ఇప్పుడు మనకి అందులో ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మీషో ఉంది. మీషో యాప్ ఉంది. ఇదేంటంటే ఫ్రీ అప్లికేషన్. దీంట్లో ఏంటంటే 2 టైప్స్గా చేసుకోవచ్చు. మెయిన్గా అందరికీ తెలిసింది ఏంటంటే దీంట్లో ప్రొడక్ట్స్ని కొంటా ఉంటాం మనం తక్కువ ప్రైజెస్లో, హోల్సేల్ ప్రైజెస్లో మనకి ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఆ ప్రొడక్ట్స్ని మనం ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేస్తే ఏమైందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫ్యాషన్ రిలేటెడ్ ప్రోడక్ట్ ఏదో ఒకటి ఉంటుంది. దాంట్లో ఏదో ఒక శారీ కానీ లేకపోతే ఏదైనా కుర్తీ కానీ ఇట్లా తీసుకుని దాంట్లో ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు 500 అని ఉందనుకో, దాన్ని మనం 200 ఎక్స్ట్రా కానీ 100 ఎక్స్ట్రా కానీ పెట్టి ప్రమోట్ చేస్తాం. ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది మన కమిషన్గా ఇస్తారు వీళ్ళు. ఇందులో ఏంటంటే మనకి ఫ్యాషన్ అనే కాదు, బ్యూటీకి సంబంధించింది, ఫర్నిచరు, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇట్లా కమిషన్ రేట్స్ ఎట్లా ఉంటాయి అంటే మనకి ప్రొడక్ట్ని బేస్ చేసుకుని ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఎగ్జాంపుల్కి శారీ తీసుకోండి. శారీ ఏంటంటే మనకి 500 ఉంది కదా, 500 మన క్వాలిటీ కూడా చెక్ చేసుకోవాలి. రేటింగ్స్ ఉంటాయి దీంట్లో. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే తక్కువ క్వాలిటీ ప్రొడక్ట్స్ని రీసేల్ చేద్దామని చూస్తారు. అవి ఏంటంటే రిటర్న్ ఆర్డర్స్ వస్తాయి. ఏంటంటే మనకి కస్టమర్స్కి తలనొప్పిగా అయిపోయింది. మనం ఏం చేయాలంటే ప్రొడక్ట్ని ఫస్ట్ రేటింగ్ చూడాలి. 4 స్టార్స్ 5 స్టార్స్ అట్లా రేటింగ్స్ ఉంటాయి. మన 4 స్టార్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్ని తీసుకుంటే మనకి డెలివరీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఈ పాయింట్ని ఒకటి నోట్ చేసుకోవాలి. ఈ టైప్లో మనం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ముందు మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలంటారా ప్రోడక్ట్ని? మనం కొనుక్కోవాలా? లేదండి, యాక్చువల్గా ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకోవడమే. జస్ట్ సెలెక్ట్ చేసుకోవడమే. డెలివరీ నుంచి మొత్తం వాళ్ళే, ప్యాకింగ్, డెలివరీ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఈ డెలివరీ ఎట్లా ఉంటుందంటే మనం ఎగ్జాంపుల్గా ఏదైనా ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తాం. కస్టమర్ ఆ ప్రోడక్ట్ నచ్చి మనల్ని కాంటాక్ట్ అవుతాడు. అతని దగ్గర డీటెయిల్స్ తీసుకుంటాం మనం. ఏది అడ్రస్ డీటెయిల్స్, డెలివరీ హోమ్ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం తీసుకుంటాం. మనం ఆర్డర్ పెడతాం యాప్లో కస్టమర్ బదులు. కస్టమర్కి ఆ యాప్ అని కూడా తెలియదు అసలు. ఇప్పుడు ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత కూడా మీషోకి సంబంధించిన ప్రోడక్ట్ అని కూడా తెలియదు కస్టమర్కి. అది ఎక్కడి నుంచో వచ్చింది అనుకుంటాడు. ఈ మార్జిన్ అమౌంట్ వన్స్ మనకి కస్టమర్కి డెలివరీ అయిన తర్వాత 1 వీక్లో రిటర్న్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ ఆ ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ పెడతాడు కదా, రిటర్న్ పెడితే మనకి కమిషన్ రాదు. రిటర్న్ పెట్టకుండా ప్రోడక్ట్ నచ్చి అతని దగ్గర ఉంచుకుంటే మనకి కమిషన్ వస్తుంది. అయితే వారానికి ఎన్ని పెట్టుకోవచ్చు అండి? ఎన్ని పెట్టుకోవచ్చా? అంటే 10-20 వేల పెట్టేసుకోవచ్చా మన ఇష్టం వచ్చినట్టు? మీషో యాప్లో ఏంటంటే మనకి ఎన్ని ప్రొడక్ట్స్ అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫేస్బుక్లో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మార్కెట్ ప్లేస్ అని చెప్పాను కదా, దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. 1 వీక్కి మీరు ఒక 2 లిస్టింగ్స్ అంటాం. దాంట్లో మన ప్రొడక్ట్స్ని అక్కడ పెట్టుకోవడానికి లిస్టింగ్ అంటాం. అట్లా 2-3 లిస్టింగ్స్ మాత్రమే ఉంటుంది 1 వీక్లో. 1 వీక్లో 2-3 అలౌ చేస్తారు ఫేస్బుక్లో అయితే. ఇప్పుడు మనకేంటంటే మార్కెట్ ప్లేస్ అని కాకుండా గ్రూప్స్ ఉంటాయి ఫేస్బుక్లో. ఈ ఫ్యాషన్కి సంబంధించింది, షాపింగ్కి సంబంధించిన గ్రూప్స్ చాలా ఉంటాయి. అన్లిమిటెడ్ గ్రూప్స్ ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ షాపింగ్ గ్రూప్స్ అని కొడితే చాలా వస్తాయి, హైదరాబాద్ అని కొడితే చాలా వస్తాయి. అందులో ఈ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయొచ్చు గ్రూప్స్లో. అయితే అన్లిమిటెడ్ ఎన్నైనా చేసుకోవచ్చు. అంటే మనం అంటే ఆ టాలెంట్ ఉండాలన్నమాట. అంటే ఏ ప్రోడక్ట్ బాగా కొనుక్కుంటారు, ఏదైతే మనకు అమ్ముడవుతుంది, రిటర్న్ రాదు అని అనుకున్నాయే మనం సెలెక్ట్ చేయాలి. ఏది పడితే అది అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది, మనకి టైం వేస్ట్. ఈ ప్రాసెస్ అంతా చేసినందుకు మనకు ఉపయోగం ఉండాలి కదా, అందుకనే ప్రోడక్ట్ అనేది మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. రేటింగ్ ఉన్న ప్రోడక్ట్ని తీసుకుంటే ఏంటంటే నేను రిటర్న్ రాదని చెప్పట్లేదు, ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ట్రెండింగ్గా ఉన్న ప్రోడక్ట్స్ని అట్లా తీసుకోవాలి. అంటే ప్రజల యొక్క నాడి అంటాం కదా, వాళ్ళు ఏం కొనుక్కుంటారు, వాళ్ళకి ఏంటి ఇష్టం, ఏ కలర్ అంటే ఇష్టం, ఏది ఎక్కువ సేల్ అవుతుంది, అన్నీ కూడా నాలెడ్జ్ ఉండాలి. అంటే ఏదో డబ్బులు సంపాదించంటే అవదు, అది 1 డేలో అవదు. అది ప్రాసెస్ చేసుకుంటా ఉంటే సక్సెస్ అవుతూ ఉంటుంది. ఆ అలవాటు చేసుకుంటా మీషో అని కాదు, గ్లో రోడ్ కూడా ఉంది. గ్లో రోడ్ ఒకటి, రీసెల్ మీ ఉన్నాయి. ఈ 3 దాంట్లో చేసుకోవచ్చు మనం. ఎక్కువగా ప్రజలు ఏమి కొనుక్కుంటుంటారు ఎక్కువగా ఇలాంటి దాంట్లో మనం డబ్బులు సంపాదించాలని అనుకున్నాం అనుకోండి, ఏ ప్రొడక్ట్స్కి ఇష్టపడుతుంటారు ఎక్కువ?
ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే బాయ్స్ తీసేయండి, లేడీస్ అయితే మనకి ఈ కుర్తీస్ శారీస్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే తక్కువ రేట్లో వస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనకి ఫ్యాషన్కి సంబంధించిన లేడీస్ ఈ ప్రొడక్ట్స్ చేస్తే మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బాయ్స్కి ఏమంటే ఏం కొనుక్కుంటారంటారు? బాయ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ, అంటే ఇది లేదంటే మిడిల్ క్లాస్ పీపుల్, లేదంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉంటుందండి, మిడిల్ క్లాస్ గ్రూప్ వాళ్ళు ఏం కొనుక్కుంటారని. యాక్చువల్గా ఏంటంటే దీంట్లో మనకి హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి. మీరు షర్ట్స్ తీసుకున్నా, ప్యాంట్స్ తీసుకున్నా, ఏదైనా సరే మనకి హోల్సేల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి తక్కువ రేట్లో వస్తాయి. వీళ్ళకి టీ షర్ట్స్ కానీ లేకపోతే ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ 320, 200 కూడా షర్ట్స్ ఉన్నాయి. కొన్ని 200 మనం ఈజీగా 300 పెట్టి చేసుకోవచ్చు షర్ట్స్ అయితే. వాళ్ళు కూడా మనకి మిడిల్ ఏజ్డ్ కానీ ఇట్లా డిఫరెంట్ టైప్స్గా చేసుకోవచ్చు, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ బాలాజీ గారు ఫస్ట్ ఒక యాప్, ఆ యాప్ పేరు ఏంటి, అది డెమో మాకు చేసి చూపించండి ఒకసారి. ఓకే చెప్పండి, నేను కూడా చూస్తుంటాను. చెప్పండి, ఫస్ట్ ఏ యాప్ చెప్తారు మీరు? ఫస్ట్ నేను మీషో చెప్తాను. మీషో, ఓకే. దీంట్లో మోసాలు ఏమి ఉండవు కదండి? అంటే ఎవరైనా మనం డబ్బులు మోసపోవడం కానీ, దీంట్లోకి వెళ్ళిన తర్వాత డబ్బులు మోసపోవడం, లేదంటే డబ్బులు మన బ్యాంక్ ఓటీపీ చెప్పడం, అలాంటి ఏమైనా మోసాలు ఏమైనా ఉంటాయంటారా? ఇప్పుడు యాక్చువల్గా మనకి ఫేస్బుక్లో ఏంటంటే ఎక్కడైతే ఈ జెన్యూన్ ఫ్రాడ్ రెండూ ఉంటాయి, మన ఫ్రాడ్ని తీసేయాలి. అది ఎట్లాగంటే ఇప్పుడు ఫేస్బుకే తీసుకుందాం ఎగ్జాంపుల్గా. మనం డీటెయిల్స్ అనేవి త్వరగా మనకి ఎవరు ఇప్పుడు అతను అడ్రస్ డీటెయిల్స్ మనకి ఎందుకు ఇస్తాడు, మనం చెప్పాలి ఇట్లా. లేకపోతే ఏంటంటే మనం ఒక ఫేస్బుక్ పేజ్ కానీ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ క్రియేట్ చేసుకుంటే ట్రస్టెడ్గా ఉంటుంది. ఈ ప్రొడక్ట్స్ అన్ని దాంట్లో ప్రమోట్ చేసుకోవచ్చు. మనం ప్రమోట్ చేసుకుని ఇట్లా నాకు పేజ్ ఉంది, నేను ఇట్లా రీసెల్లింగ్ చేస్తాను అని చెప్తే వస్తారు ఖచ్చితంగా. ఓటీపీ ఈ మాత్రం ఎవరికి చెప్పకూడదు. మనకి కొంతమంది ఏంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మేము బల్క్ ఆర్డర్ పెడతాము, మా క్యూఆర్ కోడ్ పంపిస్తాము, దీనికి స్కాన్ చేయండి అని మనల్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమంటారు. అట్లాంటి ఫ్రాడ్ కింద వస్తాయి. వీటికి దూరంగా ఉండాలి. ఓటీపీస్ అవి చెప్పకూడదు ఎవరికి. ఓటీపీ చెప్పకూడదు, క్యూఆర్ కోడ్ కూడా మనం స్కాన్ చేయకూడదు. మన సైడ్ నుంచి మనం స్కాన్ చేయకూడదు. స్కాన్ చేస్తే ఏమైనా ఇబ్బందులు ఏర్పడి మన బ్యాంకులో అమౌంట్ పోవడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే దీంట్లో క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. ఆన్లైన్గా మనం ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము, కస్టమర్ దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఆ టైంలో డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ఇస్తారు. డెలివరీ పర్సన్కి ఇస్తే మీషో అతను డెలివరీ వచ్చిన అతను వాళ్ళు ఎంత వెరిఫై చేసుకుని ఆర్డర్ అంతా వెరిఫై చేసుకుని మనకి క్యాష్ ఇస్తారు. క్యాష్ ఆన్ డెలివరీ బెస్ట్ అనమాట. ప్రతి ప్రోడక్ట్కి క్యాష్ ఆన్ డెలివరీ ఉంది మీషోలో. అంటే జనరల్గా మనం ఓపెన్ చేసి చూసుకున్నాక డబ్బులు ఇవ్వచ్చా అండి? అలా ఒప్పుకుంటారా వాళ్ళు? అంటే యాక్చువల్గా దాన్ని వీడియో రికార్డింగ్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా మనకి ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత డెలివరీ పర్సన్ ఉండడు, ప్రోడక్ట్కి వెళ్ళిపోతాడు. అది లోపల మనకి సేమ్ ప్రోడక్ట్ ఉందా, డిఫరెంట్గా ఉందా, కలర్ మారిందా, మనం గ్రీన్ పెడితే బ్లూ వచ్చింది అనుకో, అట్లా డిఫరెంట్గా ఉంటుంది కదా. మనం ఏంటంటే ప్రోడక్ట్ వీడియో అనేది రికార్డ్ చేసుకోవాలి. దాన్ని అన్బాక్స్ చేసేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు వేరే వాళ్ళ చేత మనం రికార్డ్ చేయించి ఆ వీడియో ప్రూఫ్గా ఉంటుంది, అది సబ్మిట్ చేయొచ్చు. మళ్ళీ మనం అప్లోడ్ చేస్తే కస్టమర్ సపోర్ట్ మనకి దాన్ని రెక్టిఫై చేస్తారు ఇష్యూని. అయితే దీంట్లో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఆ ప్రోడక్ట్ వాళ్ళు తీసుకుంటేనే వీళ్ళకి కమిషన్ వస్తుంది, అంతేగాని వాళ్ళు రిటర్న్ ఇచ్చాడు అనుకోండి, మరి రిటర్న్ వచ్చి మళ్ళీ ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు వెళ్తే అప్పుడు మనకి ఆ కమిషన్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే రిటర్న్ కేసెస్ ఎట్లా ఉంటాయి అంటే, ఇప్పుడు కస్టమర్కి ఆ కలర్ నచ్చలా, డెలివరీ అయిన తర్వాత అతను కలర్ వద్దనుకున్నాడు, మన కలర్ మార్చవచ్చు, వేరే ప్రోడక్ట్ని రీప్లేస్ చేయొచ్చు. ఈ ఆర్డర్ అంతా మన సైడ్ నుంచి పెడతాం, అతని కస్టమర్కి అసలు తెలియదు. ఇప్పుడు కస్టమర్కి ఆ ప్రోడక్ట్ నచ్చకపోతే మనమే క్యాన్సిల్ పెడతాం. క్యాన్సిల్ పెడితే ఏమైందంటే అది మన మనీ ఎవరు మనం పే చేయరు కదా, అతనికి వెళ్ళిపోతాయి డైరెక్ట్ డీటెయిల్స్ అనేవి. అట్లా తీసుకోవచ్చు. అయితే దీంట్లో మనం తీసుకునే జాగ్రత్తలు ఉన్నాయా ఇంకేమన్నా? అదే యాక్చువల్గా ఏంటంటే జాగ్రత్తలు అంటే ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. ఇట్లా బల్క్ ఆర్డర్స్ ఇస్తాం, మీకు 20 శారీస్ కావాలి, నాకు 30 శారీస్ కావాలని మనకి మెసేజ్లు పెడతా ఉంటారు. వాళ్ళ దగ్గర జనరల్ కనుక్కోండి, అసలు మీరు మీ అడ్రస్ ఏంటి, మీకు నిజంగానే శారీస్ కావాలా, ఇది ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ, వాళ్ళు ఆన్లైన్లో పే చేస్తానంటారు. ఆన్లైన్లో పేమెంట్ని అసలు యాక్సెప్ట్ చేయొద్దు. ఆన్లైన్లో పేమెంట్ అవతల వాళ్ళు చేస్తున్నారంటే అది స్కామ్. అది మన నుంచి డీటెయిల్స్ తీసుకుని మనకి మన అకౌంట్లో మనీ పోగొట్టేలా చేస్తారు. మరి ఎలా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా తీర్చుకో? క్యాష్ ఆన్ డెలివరీ. ఇప్పుడు 20 శారీస్ కావాలంటే మీ అడ్రస్ చెప్పండి, మేము క్యాష్ ఆన్ డెలివరీ పెడతాం, మీరు ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత మీరు మనీ ఇవ్వచ్చు అని చెప్తే సేఫ్గా ఉంటుంది అన్నమాట. సిఓడి వర్క్ అయ్యిద్ది, ప్రతి ప్రోడక్ట్కి ఉంటుంది సిఓడి. అయితే బాలాజీ గారు ఫస్ట్ మనకి ఏమి చూపిస్తారు? ఫస్ట్ మనకి యాప్ ఏమి చూపిస్తారు? మీషో. ఒకసారి అది మాకు ఆపరేట్ చేస్తే నాకు చెప్పండి. నాకు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ప్లే స్టోర్లో
మీషో అని సెర్చ్ చేస్తాను. మీషో అని సెట్ చేస్తారు. ఓకే. ఈ యాప్ వచ్చింది కదా, దీన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఈ మీషో అనే యాప్ వస్తుందా? ఆ యాప్ని మనం అంటే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చూడండి, ఇక్కడ కేటగిరీస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. అసలు ఇందులో ఏ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇక్కడ చూద్దాం. ఇక్కడ కుర్తీ ఉంది, ఉమెన్ వెస్ట్రన్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, మెన్కి సంబంధించిన ఉన్నాయి, కిడ్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్, హోమ్ అండ్ కిచెన్, బ్యూటీ, జ్యువెలరీ, బ్యాగ్స్, ఎలక్ట్రానిక్స్, ఇట్లా ఈ కేటగిరీస్, ఈ ప్రొడక్ట్స్ ఏదైనా మనం వీటిని రీసేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తానంటే కుర్తీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇందులో కూడా మనకి కుర్తీస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇక్కడ అనార్కలి అని, ఫ్యాబ్రిక్ అని, డ్రెస్ మెటీరియల్స్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్గా నేను నార్మల్గా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ మనకి పైన ఫిల్టర్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే మనం రేటింగ్ అని ఉంది ఇక్కడ ఆప్షన్. ఇక్కడ 4.0 అని ఉంది కదా, 4.0 నన్ను మీషో ట్రస్టెడ్ ఉంది. ఈ రెండు ఆప్షన్స్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి కింద డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రొడక్ట్స్ అన్నీ ఫిల్టర్ అవుతాయి. 4 స్టార్ రేటింగ్ అన్నా ఎక్కువ ప్రొడక్ట్స్ అని మనకి ఫిల్టర్ అవుతాయి. 4 స్టార్ పైన ఉన్నవన్నీ వస్తాయి మనకి. అవును, తక్కువనే ఫిల్టర్ అవుతాయి. ఆ రేటింగ్స్ ప్రకారం ఫిల్టర్ అవుతాయి. ఇప్పుడు ఇట్లా ఎందుకు ఫిల్టర్ చేసామంటే ఈ ప్రొడక్ట్స్ని మనం రీసేల్ చేస్తే మనకి రిటర్న్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. 4 స్టార్ రేటింగ్ అంటే కస్టమర్కి నచ్చి రేటింగ్ ఇస్తారు కదా, అంటే మంచి ప్రొడక్ట్స్ అని అర్థం అయ్యి. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఈ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉంది. టైటిల్ ఉంది, మనకి 195 అని చూపిస్తుంది. ఈ కలర్స్ మనకి ఈ వేరియేషన్స్లో ఈ కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనకి సైజెస్ కూడా ఎక్స్ట్రా స్మాల్ నుంచి స్మాల్, మీడియం, లార్జ్, 3XL, 4XL దాకా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనకి కింద ప్రొడక్ట్స్ అండ్ రివ్యూస్ అని ఉన్నాయి. మీరు ఏంటంటే ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఈ రివ్యూస్ కూడా చూసుకోవాలి. ప్రీవియస్గా కస్టమర్స్ రివ్యూస్ ఎట్లా ఇచ్చారు. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏంటంటే మనకి 4 స్టార్ రేటింగ్ ఇక్కడ చూడండి 28,365 అని ఉంది. అంటే ఇంతమంది మనకి ఈ ప్రోడక్ట్ మంచిదని, ఎక్సలెంట్ అని రివ్యూ ఇచ్చారు. కాబట్టి మనం ఈ ప్రోడక్ట్ని రీసేల్ చేసుకోవచ్చు. ఇక్కడ కస్టమర్ రియల్ ఇమేజెస్ కూడా ఉంటాయి. ప్రోడక్ట్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ ఇవన్నీ చెక్ చేసుకోవాలి మీరు. ఇవన్నీ చెక్ చేసుకుని ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని రీసేల్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కాపీ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ప్రొడక్ట్ డీటెయిల్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మీరు ప్లే స్టోర్లోనే ఫేస్బుక్ యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఫేస్బుక్ యాప్ని ఈ ఫేస్బుక్లో మనం ప్రమోట్ చేస్తాం ఆ ప్రోడక్ట్ని. నాది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది, నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్లో మార్కెట్ ప్లేస్ అని సెర్చ్ చేయండి. మార్కెట్ ప్లేస్, ఓకే. ఇక్కడ మనకి ఈ ఆప్షన్ ఉంది కదా, ఇది మార్కెట్ ప్లేస్. ఇందులో మనకి పైన చూడండి సెల్ అనే ఆప్షన్ ఉంది. సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఐటమ్స్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేశాను. ఇక్కడ యాడ్ ఫొటోస్ అని అడుగుతుంది. అంటే మనం మన ప్రోడక్ట్ ఇమేజెస్ని అక్కడ యాడ్ చేయాలి. ఈ ఇమేజెస్ని ఎట్లా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ కింద షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కింద డౌన్లోడ్ ఫొటోస్ అనే ఆప్షన్ ఉంది, ఇది క్లిక్ చేయాలి. ఈ ప్రోడక్ట్ ఇమేజెస్ అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి. జస్ట్ ఏంటంటే ఆ ఇమేజెస్ని, ఆ డిస్క్రిప్షన్ని కాపీ చేస్తాం అంతే ఆ యాప్లో. ఇక్కడ మన టాలెంట్ ఒకటి చూపించాలి. ఏంటంటే ఏ కలర్ అయితే ఎక్కువ వెళ్తుంది, సైజులు ఏంటి అన్ని కూడా మనకు టాలెంట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మన టాలెంట్ ఉపయోగించాలి. ఏ ప్రోడక్ట్ పెడితే ఆ ప్రోడక్ట్ కాకుండా జనాలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది. ఇప్పుడు మనకి ఏంటంటే వీటి మీద ఐడియా లేకపోతే మన రిలేటివ్స్ కానీ ఎవరికన్నా చూపించి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ చేత ఏ కలర్ నచ్చింది మీకు అట్లా తెలుసుకుని కూడా పెట్టవచ్చు. మన ఫ్రెండ్స్ కానీ నేబర్స్ కానీ వాళ్ళ మీద ప్రయోగం చేయాలి. అట్లా ప్రాక్టీస్ చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ప్రొడక్ట్స్ని డౌన్లోడ్ చేశాను కదా, ఇమేజెస్ని. ఇక్కడ యాడ్ ఫొటోస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి ఇమేజెస్ డౌన్లోడ్ అయిపోయినాయి. ఇమేజెస్లో మనకి మీకు నచ్చిన కలర్స్ని ఒక 3 to 4 ఇమేజెస్ని పెట్టండి. ఎక్కువ కూడా పెట్టొద్దు, ఒక 3-4 సరిపోతాయి. ఇక్కడ 4 ఇమేజెస్ని సెలెక్ట్ చేశాను. ఇమేజెస్ని సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఇక్కడ టైటిల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ టైటిల్ దగ్గర నేనేం చేస్తానంటే నేను మళ్ళీ మీషో యాప్లో వచ్చాను. మీషో యాప్లో వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొడక్ట్ డీటెయిల్స్ దగ్గర కాపీ అనే ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడన్నా నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. ఓకే. టైటిల్, డిస్క్రిప్షన్ అవన్నీ ఇట్లా నోట్ ప్యాడ్లో పెట్టుకున్నాను.
ఈ టైటిల్ నేను కాపీ చేస్తాను. సేమ్ మీషోలో ఏదైతే ప్రొడక్ట్ టైటిల్ ఉందో ఆ టైటిల్ నేను కాపీ చేసి ఫేస్బుక్లో ఈ మార్కెట్ ప్లేస్లో మన లిస్టింగ్ దగ్గర నేను టైటిల్ ఎంటర్ చేశాను. ప్రైస్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మన ప్రైస్ ఏం చేయాలంటే దీంట్లో మనకి 195 చూపించింది, మీషో యాప్లో 195 ఉంది. మనం ఏం చేస్తామంటే 100 ఎక్స్ట్రా పెడతాం. ఒక 100 మనకి 100 రూపీస్ ఎక్స్ట్రా, మనకు అది మనకు వచ్చే అమౌంట్, అది మనకు వచ్చే కమిషన్. అది ఎగ్జాంపుల్గా ఏంటంటే మనం ఎక్కువ మార్జిన్ అనేది పెట్టొద్దు. ఇప్పుడు 100 సరిపోతాయి మనకి, 100 కానీ 50 కానీ పెట్టుకోండి స్టార్టింగ్ కాబట్టి మీకు అలవాటు అవుతాయి. మీరు ఏం చేస్తారంటే 200 ఉంది కదా, నేనేం చేస్తాను ఇక్కడ 300గా పెడతాను, దీన్ని 299గా పెడతాను. కేటగిరీ చూడండి, ఇక్కడ కేటగిరీలో ఇది దేనికి సంబంధించిన ప్రోడక్ట్, ఉమెన్ డ్రెస్సెస్ అని ఉంది. దీనికి సంబంధించిన ప్రోడక్ట్ కాబట్టి ఇక్కడ నేను ఉమెన్ డ్రెస్సెస్ అని పెట్టాను. కండిషన్ వచ్చి ఎప్పుడు న్యూ పెట్టండి. ఓకే, న్యూ పెట్టిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్లో మీరు ఏం చేస్తారంటే ఇందాక కాపీ చేశారు కదా, ఆ డిస్క్రిప్షన్ తీసుకోండి. ఆ డిస్క్రిప్షన్ అంతా తీసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. డిస్క్రిప్షన్ తీసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ లొకేషన్ అనేది మీ ఇష్టం. మీరు ఒక లిస్టింగ్కి ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్ అని ఉంది, మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన లొకేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఒక లిస్టింగ్కి హైదరాబాద్ పెట్టండి, ఇంకో లిస్టింగ్కి విజయవాడ, అట్లా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లొకేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇట్లా పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది పైన, ఆ పబ్లిష్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ఏమైందంటే ఫేస్బుక్ టీమ్ అనేది రివ్యూ చేస్తారు మన ప్రోడక్ట్ని. ఎగ్జాంపుల్గా దీంట్లో ఏంటంటే ఏ ప్రోడక్ట్ పెడితే ఆ ప్రోడక్ట్ని వీళ్ళు అప్రూవ్ చేయరు, ఆ ఇమేజెస్ అవన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఇది లిస్టింగ్ మనకి అప్రూవ్ అయ్యిద్ది. అప్రూవ్ అయిన తర్వాత ఇది ఎవరు చూస్తారంటే యాక్చువల్గా ఇది ప్రోడక్ట్ మనకి ఉమెన్ డ్రెస్సెస్కి సంబంధించిన ప్రోడక్ట్ కదా, ఫేస్బుక్ దీన్ని ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఫేస్బుక్లో ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి నచ్చిన ప్రోడక్ట్స్ కూడా చూపిస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఫ్యాషన్కి సంబంధించిన ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఇది రికమెండ్ అయ్యిద్ది మన లిస్టింగ్ అనేది. ఇది నచ్చితే మనకి ఏం చేస్తారంటే ఇక్కడ మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ మెసేజ్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే మనల్ని కాంటాక్ట్ అవుతారు. ఓకే, కాంటాక్ట్ అయిన కస్టమర్ దగ్గర మనం ఏం చేస్తామంటే అడ్రస్ డీటెయిల్స్ తీసుకుంటాం. అడ్రస్ డీటెయిల్స్ తీసుకుని మన మీషో యాప్లో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ ఉంది కదా, సేమ్ మన ప్రోడక్ట్ మీదే బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. వాళ్ళ దగ్గర సైజు కూడా మనం తీసుకుంటాం, మీకు ఏ సైజు కావాలో అడుగుతాం. అది లార్జా, ఎమ్, అవును డిఫరెంట్ ఇట్లా సైజెస్ ఉన్నాయి కదా. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ మీడియం అని తీసుకున్నాను. ఓకే, ఒక డెమో ఆర్డర్ లాగా పెడదాము. నేను మీడియం అని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత కింద బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఫస్ట్ కార్ట్కి యాడ్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఏంటంటే కస్టమర్ ఇచ్చిన అడ్రస్ని ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ న్యూ అడ్రస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. కస్టమర్ ఇచ్చిన ఫుల్ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ని సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్గా నేను ఈ అడ్రస్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఒక అడ్రస్ ఉంది. ఇక్కడ ఏంటంటే మీరు ఈ ఆప్షన్ ఇంపార్టెంట్, ఇక్కడ రీసెల్లింగ్ ద ఆర్డర్ అని ఉంది కదా, దీన్ని ఎస్ పెట్టాలి. ఓకే, ఎస్ పెట్టిన తర్వాత ఏమైందంటే ఇక్కడ చూపిస్తుంది. ఎగ్జాంపుల్గా ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనకి 482 ఉంది. ఇవి నేను వేరే ప్రోడక్ట్ని తీసుకున్నాను, 482 అని ఉంది. ఎగ్జాంపుల్ 500 అనుకోండి, నేను 600 అని పెడతాను. ఇక్కడ 600 అని పెడితే ఇక్కడ చూడండి మార్జిన్ అనే అమౌంట్ చూపిస్తుంది. 118 మార్జిన్ వస్తుంది. 118 మనకి మార్జిన్ వస్తుంది. నేను ఇక్కడ ఏంటంటే సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది, ఇది సెలెక్ట్ చేయాలి మీరు. క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసిన తర్వాత టోటల్ ఇక్కడ చూడండి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ ఆర్డర్ ప్లేస్ అయిపోయింది మనకి. ఈ ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత కస్టమర్ కి ప్రోడక్ట్ డెలివరీ అయ్యింది. డెలివరీ అయిన తర్వాత కస్టమర్ కి నచ్చితే 1 వీక్ డెలివరీ పీరియడ్ ఉంటుంది. కస్టమర్ కి నచ్చితే ఉంచేసుకుంటాడు, మనకి రిటర్న్ పెట్టడు. కస్టమర్ కి సైజ్ నచ్చకపోయినా లేకపోతే కలర్ నచ్చకపోయినా లేకపోతే ప్రోడక్ట్ క్వాలిటీ బాగోకపోయినా రిటర్న్ పెడతాడు. రిటర్న్ పెడితే మనకి అమౌంట్ రాదు. ఈ విధంగా మనం ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ద్వారా ప్రొడక్ట్స్ని రీసేల్ చేసుకుని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు రిటర్న్ పెట్టారు, రిటర్న్ పెట్టిన తర్వాత ఇంకొక వస్తుంది, ఇంకోటి తీసుకున్నారు, ఇంకో సైజు అనుకున్న సైజు వాళ్ళకి సరిపోక దానికన్నా పెద్ద తీసుకున్నారు అనుకోండి. అవును, అప్పుడు మనకు తెలుస్తుందా, మనకి వీళ్ళు ఇలాగ ఎక్స్చేంజ్ చేసుకున్నారు మళ్ళీ డెలివరీ అయినట్టు మనకు తెలుస్తుందా మనకి? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి కస్టమర్ మనల్ని కాంటాక్ట్ అవ్వాలి. కస్టమర్ నాకు ఇట్లా ప్రొడక్ట్ వచ్చింది, మీరు చెప్పిన
టైంకి వచ్చింది, ఈ డేట్ నా వచ్చింది, నేను రిసీవ్ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే నాకు సైజ్ ఎస్ పెట్టాను కదా, నేను ఎస్ సరిపోవట్లే, నాకు మీడియం కావాలంటే మనం చేంజ్ చేస్తాం. ఈ యాప్ లో మనమే చేంజ్ చేసుకోవచ్చు. మనం పెట్టిన పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది వెంటనే మనకి మై ఆర్డర్స్ లోకి సెక్షన్ లోకి వెళ్తే ఇక్కడ మనకి చూపిస్తాయి. ఈ ఎగ్జాంపుల్కి ఇది చూడండి, నేను ప్రీవియస్గా ఇది పెట్టాను. ఇది పెడితే ఈ ప్రోడక్ట్ చూడండి నాకు 108 రూపీస్ మార్జిన్ వచ్చింది. ఈ ప్రోడక్ట్ నేను సెల్ చేశాను. సెల్ చేసిన తర్వాత వీళ్ళేమి ఎక్స్చేంజ్ పెట్టలేదు. ఇక్కడ చూడండి రిటర్న్, ఎక్స్చేంజ్ ఆర్డర్, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు కస్టమర్ ఆర్డర్ని మారుద్దాం అనుకున్నాడు, వేరే ఆర్డర్ పెడదాం అనుకున్నాడు. అప్పుడేం చేస్తారంటే మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి, ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్కి చూడండి, ఇది నేను ఎప్పుడో పెట్టాను, యూ కాంట్ రిటర్న్ ద ఆర్డర్ అని ఉంది, 7 days ఎగో. మన ఈ డెలివరీ టైం చెప్తున్నారు వీళ్ళు, 7 days లోపలే మనం ఆర్డర్ పెట్టాలి రిటర్న్ కావాలనుకుంటే. ఓకే అండి. అప్పుడు మనకి రిటర్న్ ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ని దాని బదులు రీప్లేస్ చేయొచ్చు, రిటర్న్ ఆర్డర్ చేయొచ్చు. ఇక డీటెయిల్స్ అన్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను పెట్టిన ఆర్డర్స్, నా ప్రీవియస్ ఆర్డర్స్ డెలివరీ అయినాయి. కొన్ని క్యాన్సిల్ అవుతాయి. కస్టమర్ ఏం చేస్తాడంటే ఆర్డర్ పెట్టిన తర్వాత నాకు ఈ ప్రోడక్ట్ వద్దంటాడు. ఇక్కడే మనం క్యాన్సిల్ చేసేయచ్చు. ప్రోడక్ట్ మీద క్లిక్ చేసి క్యాన్సిల్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది కంపెనీకి వెళ్ళిపోతుంది, మీషో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ట్రాకింగ్ అంతా వాళ్ళే చేసుకుంటారు. అమౌంట్ వాళ్ళకి పడతాయి. ఫస్ట్ అమౌంట్ అంతా వాళ్ళకి పడిన తర్వాత మార్జిన్ అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లోకి వేస్తాడు. ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది బ్యాంక్ డీటెయిల్స్ అని. వాళ్ళు వస్తువు రిటర్న్ చేశారనుకోండి, ఆ అమౌంట్ మళ్ళీ మీషో వెనక్కి రిటర్న్ ఇచ్చేస్తాడు వాడికి. అతనికి ఇవ్వడు, మనకి ఇస్తాడు. యాక్చువల్గా ఏంటంటే మన అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మనవి ఉంటాయి. ఒకవేళ కస్టమర్ ఆర్డర్ వచ్చిన పర్సన్కి మనీ ఇచ్చాడు, 500 ఇచ్చాడు ప్రోడక్ట్, 500 ఏంటంటే వద్దనుకుంటే అవి మన దాంట్లో పడతాయి, మనం కస్టమర్కి ఇవ్వాలి మళ్ళీ. ఓకే, మనీ అనేది వాళ్ళకి వెళ్ళవు, ఎందుకంటే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఎక్కడ ఉండవు కదా. ఓకే ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు మనకి వస్తాయి డబ్బులు పట్టడం కానీ మీషోకి పడుతుంది, రిటర్న్ వస్తే మాత్రం ఆ అమౌంట్ మనకు వస్తుంది, మనం రిటర్న్ చేయాలి, మన కస్టమర్కి ఇవ్వాలి. ఓకే, అయితే కస్టమర్ మాత్రం అమౌంట్ మాత్రం వాళ్ళకి వెళ్ళిపోతుంది, డెలివరీ పర్సన్కి ఇస్తాడు. డెలివరీ పర్సన్కి ఇస్తాడు, కరెక్టే. క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి, డెలివరీ పర్సన్కి ఇస్తాడు. ఒకవేళ నచ్చకపోతే, ఇవన్నీ రేర్గా ఉంటాయి, నచ్చకపోతే అమౌంట్ మనకేస్తాడు, మీషో అతను మనకేస్తాడు, మన కస్టమర్కి ఇవ్వాలి. అంటే అమౌంట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి, అతను అప్పటి వరకు మనం ఇవ్వం. కావాలంటే మన అమౌంట్ ఉంటే ఇచ్చుకోవచ్చు, కావాలంటే మన పేరు పెరగాలని అనుకోండి, మనం ఇచ్చేస్తాం. అమౌంట్ వచ్చే వరకు వెయిట్ చేయించాం, 7 days వెయిట్ చేయాలి. 7 days లోపల పడతాయి మనకి. అదంతా ట్రాక్ చేసుకోవచ్చు. ఈ యాప్ లో మై ఆర్డర్ సెక్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు చూడండి క్యాన్సిల్డ్, ఎక్స్చేంజ్, రిటర్న్, షిప్డ్, డెలివర్డ్, అంటే ఏ స్టేజ్లో ఉంది మన ప్రోడక్ట్, డెలివరీకి ఎంత టైంలో ఉంది, క్యాన్సిల్ అయిన ప్రోడక్ట్స్ అన్ని క్యాన్సిల్లో చూపిస్తే, ఎక్స్చేంజ్ అనే ప్రోడక్ట్స్ ఎక్స్చేంజ్లో చూపిస్తే, ఇట్లా రిటర్న్ ప్రోడక్ట్స్ రిటర్న్ పే ట్యాబ్లో చూపిస్తాయి మనకి. ఇట్లా ఈ ప్రాసెస్లో మనం ఎర్న్ చేసుకోవచ్చు. సుమారుగా నెలకి ఎంత రావచ్చు అంటారు అమౌంట్? సుమారుగా మనం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి, ఇది ఎంత అంటే ఫేస్బుక్లో అలౌ చేయాలంటున్నారు కదా కొన్ని, దాని ప్రకారం ఎంత సంపాదించి అన్ని పర్ఫెక్ట్గా జరిగితే 1 monthకి ఎంత సంపాదించవచ్చు అంటారు? ఇప్పుడు స్టార్టింగ్ ఎవరికైనా మనీ అనేది రాదు. ఇప్పుడు యాక్చువల్గా 1 week చేస్తారు, కొంతమంది అయితే 2 days చేసి వదిలేస్తారు, 1 day చేసి వదిలేస్తారు. కన్సిస్టెన్సీగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మనకి సెల్ అవ్వట్లేదు, ఎవరు కొనకపోతుంటే 2-3 products ట్రై చేయాలి. ఇదేంటంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్, మనం 1 rupee కూడా ఎక్కడ పే చేయట్లా. కాబట్టి మన జెన్యూన్గా ఉండే ప్రొడక్ట్స్ని తీసుకుని కొద్దిగా మనం టైం స్పెండ్ చేస్తున్నాం. అవును, అదే మన పెట్టుబడి, టైం స్పెండ్ చేస్తున్నాము. మీరేంటంటే ఫేస్బుక్లో మీకు వర్కౌట్ కాలేదు, యూట్యూబ్ ట్రై చేయాలి. యూట్యూబ్లో షార్ట్స్ పెడతాం కానీ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతాం కానీ, మనకు ఒక పేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే మనకి ఒక షాపింగ్ పేజ్ లాగా క్రియేట్ చేయండి, ఈ ప్రొడక్ట్స్ అన్నీ అక్కడ మీరు పెట్టుకోవచ్చు. మనకి ఏంటంటే మీషోలో మనకి వీడియోస్ లేవు, ప్రొడక్ట్ వీడియోస్ అనేది కస్టమర్ అన్బాక్సింగ్ వీడియోస్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు మీరు. అవి మీరు స్టోరీల్లో కానీ రీల్స్లో కానీ పెట్టుకుంటే ఎవరైనా నచ్చితే మీరు మీ పేజ్కి ఫాలోవర్స్ వస్తారు, మీరు డైరెక్ట్ ఈ ప్రొడక్ట్స్ని అక్కడ ప్రమోట్ చేసేయచ్చు. ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, ఫస్ట్ స్టార్టింగ్ మీకు ఫాలోవర్స్ ఎవరు ఉంటారు కాబట్టి వాళ్ళని యాడ్ చేయండి. ఫస్ట్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటా ఏంటంటే మంత్కి మనం 30,000 నుంచి 50,000 దాకా ఎర్న్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీగా ఉండాలి, స్టార్టింగ్ రావు, 1 by 1 మనం స్టెప్ బై స్టెప్గా చేసుకుంటే. అది క్రమం తప్పకుండా, కన్సిస్టెన్సీ అంటే క్రమం తప్పకుండా చేయాలి, ఓపిక ఉండాలి. అవును,
కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండాలి, డబ్బులు సంపాదించాలని కోరిక ఉండాలి, నాకు అర్థమైంది కాబట్టి. అందుకని ఏదో సరదా చేద్దాం 1 or 2 days చూసి ట్రై చేసి రాదులేరా మనకు అనుకుంటే రాదు. అవును. ఇక్కడ టాలెంట్ కూడా ఉండాలి. అంటే ఏ వస్తువు కస్టమర్కు వెళ్తుంది, రిటర్న్ చేయరు, రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏంటంటే దీని కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఉంటాయి. అక్కడ ప్రొడక్ట్ రేట్స్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్గా కావాలంటే మీరు ఏం చేయాలంటే ఈ ప్రోడక్ట్ని మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి. రేటు తక్కువ ఉన్న ప్రోడక్ట్ని ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కస్టమర్ ఒక ప్రోడక్ట్ నచ్చితే దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే మీషోలో మన ప్రోడక్ట్ ఉంది కదా, దీన్ని అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చూస్తున్నాడు, ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ తీసుకుంటున్నాడు. జనరల్ ఎక్కడ తక్కువ ఉంటుంది? మీషో కానీ తక్కువ ఉంటుంది అక్కడ. మీషోలోనే తక్కువ ఉంటుంది. మీషోలోనే ఏంటంటే మనకి డైరెక్ట్ హోల్సేల్ రేట్స్ ఉంటాయి. అయితే మీషోలో వచ్చిన డౌట్ ఏంటంటే మీషోలో నేను 100 రూపీస్ యాడ్ చేశా నా కమిషన్. ఈ 100 రూపీస్ యాడ్ చేసిన తర్వాత కన్నా ఈ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఎలా ఉంటాయి రేట్లు? సేమ్ ఇదే యాక్చువల్గా ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ సిమిలర్గా ఉంటాయి, సిమిలర్ రేట్గా ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. అవి రీసెర్చ్ చేయాలి. ఇంకా అంతా మనం రీసెర్చ్ చేసుకుని అంటే 200 ఉందనుకోండి, ఇది మన యాప్లో మీషో యాప్లో నేను 100 రూపీస్ 300 రూపీస్ ఉంది. ఇదే ప్రోడక్ట్ అమెజాన్లో ఎంత ఉందో చూడాలి, కంపేర్ చేయాలి ప్రైజెస్ అనేది. ఇదే ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్లో ఎంత ఉందో చూడాలి. ఒకవేళ అది 250 ఉందనుకోండి, అప్పుడు మనం ఏ 249 పెట్టాలి రేట్ని. అప్పుడు మనం తగ్గించుకోవడం, పెంచుకోవడం అట్లా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వర్క్ చేయాలి అది. అందుకని సింపుల్గా వచ్చేది అంటే మనం పెట్టుబడి లేకుండా టైం స్పెండ్ చేస్తూ జాగ్రత్త చేస్తే డబ్బులు వస్తాయి. మీరు చెప్పినట్టు 30,000 50,000 రావచ్చు ఈ మీషో. యాక్చువల్గా ఇది ఏంటంటే మన ఇంట్లో ఖాళీగా ఇల్లు ఉంటారు, లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఫేస్బుక్లోనే చూడండి, చాలామంది ప్రొడక్ట్స్ పెడతారు ఇట్లా ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళు చేసుకుంటున్నారు. లేడీస్ ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు పేజెస్ కూడా మనకి ఇన్స్టాగ్రామ్లో చాలా పేజెస్ ఉన్నాయి ఈ ప్రొడక్ట్స్ సంబంధించింది, మార్కెట్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో. అయితే ఫైనల్గా ఏది ప్రోడక్ట్ ఎక్కువ అంటే మీరు క్లోత్స్ అంటే బట్టలు ఒకటి కొనుక్కుంటారు, ఇంకా ఇంకేమి బట్టలు కాకుండా ఇంకేమున్నాయంటారు? మెయిన్ ఏంటంటే మన క్లాతింగ్ ఉంది, ఫర్నిచర్ ఉంటుంది, ఫర్నిచర్ ఉంది, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, బ్యూటీ ఉంటుంది. నెక్స్ట్ కిడ్స్కి సంబంధించిన క్లాతింగ్, కిడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఫిట్నెస్ కూడా ఉంటాయి. ఫిట్నెస్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆఫీస్ రిలేటెడ్ ఫర్నిచర్ కూడా ఉంటాయి. లేకపోతే ఏంటి కిచెన్ ఐటమ్స్ కూడా ఉంటాయి. కిచెన్లో అన్ని దాదాపు ఏంటంటే మనకి 30 to 40+ కేటగిరీస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అది మన టాలెంట్, మన ఇంట్రెస్ట్, మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలండి, కొన్ని నాలెడ్జ్ ఉండాలి. అవును, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు బుక్స్ ఉన్నాయి, ప్రత్యేకంగా బుక్స్ ఉన్నాయి ఉదాహరణకి, ఆ బుక్స్ ఏ ఆధార్ రాశాడు ఏంటని అన్నీ మనకు తెలియాలి కదా. ఇది ఇంట్రెస్ట్ వెళ్తుంది, ఇది స్టోరీ బుక్స్, ఇది చిన్నపిల్లలు కొనుక్కుంటారు అని మనకు తెలియాలి. ఓకే, బుక్స్ ఉంటే బుక్స్ కూడా ఉంటాయి. అంటే బుక్స్ రిలేటెడ్ అంటే నార్మల్ ఎంటీ బుక్స్ ఉంటాయి. మీరు యాక్చువల్గా ఏంటంటే ఆ రిలేటెడ్ కూడా మనం చూసుకోవచ్చు. ఇది వేరే ప్లాట్ఫామ్ లో ఉన్నాయి. యాక్టివిటీ బుక్స్ అని ఉంటాయి. పిల్లలు ఖాళీగా ఉండకుండా ఏదో కొందామని పేరెంట్స్ చూస్తుంటారు. ఆ రిలేటెడ్ కూడా ఉంటాయి. నెంబర్స్ కి సంబంధించిన బుక్స్ అని, నెంబర్స్, డ్రాయింగ్ అని అలా ఉంటుంది అన్నమాట. అవి కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా వర్కౌట్ అవుతుంది. అయితే బాలాజీ గారు మీషో గురించి చెప్పారు, మరొక వీడియోలో మరొక యాప్ గురించి చెప్తారు కానీ. సరే అండి. థ్యాంక్ యూ గాదే బాలాజీ గారు. మంచి ఆన్లైన్లో డబ్బులు సంపాదించే క్రమంలో ఏమేమి టెక్నిక్స్, ఏమేమి యాప్స్ ఉపయోగించాలని చెప్పారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.